చీర కట్టినప్పుడు అందంగా ఉంది అంటే దాన్ని ఎలాగ కట్టాము అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఫ్యాన్సీ శారీస్ అస్సలు నిలబడవనమాట. వాటిని నీట్‌గా జాగ్రత్తగా కట్టుకుంటేనే వాటి లుక్ బావుంటుంది. ఇలాంటి చీరలు ఎన్ని సార్లు పళ్ళు పెట్టుకోవడానికి ట్రై చేసినా కానీ అవి కరెక్ట్‌గా ఈవెన్‌గా అస్సలు రానే రావు. అందుకే మంచిగా ఒకటే సైజులో రావటానికి ఇట్లాంటి దువ్వెన ఒకటి తీసుకొని మీ సైజ్‌కి తగినట్లుగా ఫస్ట్ పెట్టుకొని మిగతా అన్నిటిని కూడా దాని నుంచి ఫాలో అయిపోయి ఫస్ట్ ఇట్లా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇవి ఫ్యాన్సీ శారీస్ కదా, పిన్స్ పెట్టే సెట్ చేసుకోవాలి. పట్టు చీరలైతే మనం ఎట్లా పెడితే అట్లా నీట్‌గా నిలిచిపోతాయి. ఇదిగోండి ఇట్లాగా పిన్ పెట్టేసుకొని దువ్వెనతో నీట్‌గా కింద వరకు మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు పెట్టేసుకొని అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకున్నారు అంటే సరిపోతుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి కింద శారీ కుచ్చులు అనమాట. ఈ కుచ్చులు కూడా అంతే. ఇవి మరీ వెడల్పుగా కాకుండా మరీ చిన్నగా పెట్టుకోవద్దు. వెడల్పుగా పెడితే లావుగా కనిపిస్తాం. చిన్నగా పెడితేనేమో చీర అందం ఉండదు. మీడియంగా మన అరచెయ్యి ఎంత ఉంటే అంత పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. దాన్ని కూడా నేను దువ్వెనతోనే సెట్ చేశాను. ఇంకా అంతే కదా, చీర కుచ్చులు పళ్ళు పెట్టుకుంటే అయిపోతుంది. 2 నిమిషాల్లో మనం ఎంతటి చీర అయినా కానీ సింపుల్‌గా కట్టుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి.